For advertisement, call 8125893028. Our Gmail maxtvtelugu@gmail.com. అన్న నీకు కొన్ని ఫన్నీ క్వశ్చన్స్ అడుగుతా. అది ఎంత పొడవుగా ఉన్నా కానీ అది వంకరగానే ఉంటుంది. ఏంటిది అది? పొట్లకాయ. ఏంటిది అంటే ఏమన్నాడు నాన్న? అవుట్ ఆఫ్ ఫ్రేమ్ కాదు, పొట్లకాయ అని చెప్పిన. కాదు కాదా? అది ఎంత పొడవుగున్నా కానీ వంకరగానే ఉంటది. ఏంటిది అది? ఇంత పొడుగున ఒకరిని ఉంటుంది. అంటే దగ్గరకు వచ్చినావు నువ్వు, ఇంకొంచెం చెప్తే. ఎంత పొడవుగున్నా వంకరగానే ఉంటది. ఏం మాట్లాడుతున్నావురా? నరాలు కట్ అయిపోయింది. క్లూ అలానా? అయ్యో, అది చిన్నగా ఉంటది. మాది పొడుగానే ఉంటది కానీ ఇంతకుముందు మా ఆన్సర్ ఇచ్చిండు కదా అన్న. పొట్లకాయ. పొట్లకాయ కాదు, ఇంతకుముందు బ్యాక్గ్రౌండ్ కూర్చొని అన్న ఇది ఆన్సర్ ఇచ్చిండు కదా. అలా నసుకుతావేంటయ్యా? నీ ప్రాబ్లం ఏంటో నాకు తెలియాలి కదా. నాకు చిన్నగానే ఉంటది కానీ వంకరగానే ఉంటది. అది ఏంటిది? అంటే మనిషిల బాడీ పార్ట్ అది. అసలు మనిషికి సంబంధించిందే కాదు అది. అరే రే పెద్ద సమస్య వచ్చి పడిందే. ఇంతకుముందు పొట్లకాయ అన్నావు కదా, ఆ టైపే ఆలోచించు. మొత్తం ఆ సరౌండింగ్స్. సొరకాయ పెద్దగా ఉంటది కదన్నా, చిన్నగా ఉంటది. ఇది కాదు. కాయ కాదు అది. కాయనే. కాయ దాంట్లో కాయ రాదు, లాస్ట్ లో కాయ రాదు. ఏ కాయ చిన్నగా ఉంటది అంట, కొంచెం చిన్నగా ఉంటది. కొంచెం చిన్నగా ఉంటది. దొండకాయ కన్నా పెద్దగానే ఉంటది. బిట్టుగా ఎంత ఉంటది? చెప్పండి. చిన్నోడు అల్లు చిన్నోడు చిన్నడే. నువ్వు క్లూ ఇంకోటి ఇచ్చిన కదా, అది చిన్నగానే ఉంటది. బాడీ పార్ట్ కాదు, మనుషులకు సంబంధించిన వెజిటేబుల్స్ లా అసలు కాదు. బనానా. yes. ఇంకో క్వశ్చన్ అన్న, ఎప్పుడూ ముడుచుకొనే ఉంటది కానీ దాని టైం వచ్చినప్పుడు సాగుతుంటది. ఎంత సాగుతుంది అంత సాగుతుంది. అదే బాగుంది. ఆలోచిస్తున్నా, ఎప్పుడు ముడుచుకొని ఉంటది, ముట్టుకుంటే సాగుతుంది. ఈ క్వశ్చన్ చెప్పాక నీకు మైండ్ లోకి ఏం రేజ్ అయిందన్న? నాకు ఇంకేం కాలేదు, అందుకే చెప్పట్లే ఇంకా. సరే అన్న, ఈ ఆన్సర్ నేను తర్వాత చెప్తాను, ఆలోచిస్తలేవు. కానీ ఓ రేర్ క్వశ్చన్ అడుగుతా. ఏందది? అమ్మాయికి అబ్బాయికి తేడా అయింది, సేమ్ ఉంటది. ఎక్కడో కొడుతుంది సీనా. జుట్టంట. కాదు, కొందరికి బ్లాక్ ఉంటది, కొందరికి వైట్ ఉంటది. అమ్మాయికి అబ్బాయికి సేమ్ ఉంటది. అదేంటిది? ఎందుకు చెప్పన్న అన్న. నువ్వు మొత్తం బ్యాక్గ్రౌండ్ కింద వస్తున్నది అన్న, నాయిస్ మొత్తం. నీ దాంట్లో నుంచి ఏం వస్తలేదు. ఎవరు నువ్వు? ఎలా ఉన్నా అంటే వద్దు, నాకు నీకు తెలియదు. నాకు వేరే వస్తాయి. అన్న వేరే వేరేదే చెప్పండి. ఏంది అదే కరెక్ట్ కావచ్చు, చెప్పలేము. ఎవరురా నువ్వు? గలీజ్ వస్తాయి. మేము గలీజ్ టూట్ వేసుకుంటామన్నా. నువ్వు డ్యూటీ చేసుకోవడం నా పని అయితే. టూట్ అని వేసుకుంటాం మేము. మన విద్యాసాగర్ టూట్ అంటారు చూడు. పెళ్లి చూపులు. అన్నకు పెళ్లి చూపులు అన్నకు పెళ్లి చూపులు చూస్తారంట. అలాంటి ఏం చెప్పాడంట, చేయడంట. ఏదో తేడాగా ఉంది. చెప్పాలి. అమ్మాయికి అబ్బాయికి సేమ్ ఉంటదా? అమ్మాయికి అబ్బాయికి సేమ్ ఉంటది. అదేంటిది? నాకు క్లూ ఇవ్వాలా అన్న? ఏంటిది? క్వశ్చన్ లోనే ఆన్సర్ ఉందన్న. చిన్న పిల్లలైనా చెప్తారన్న. అంటే నేను పెద్దోన్నైనా ఎందుకు చెప్తా అంటావా? జగన్, నేను మీకు ఏం ద్రోహం చేశాను? ఏం సేమ్ ఉంటాయి? జుట్టు, ఇంకా ఇంకేం సేమ్ ఉంటాయరా? ఇంకా రాడి ఫ్లో వస్తుంది కానీ ఆగిపోతున్నది. ఆపేసుకుంటారు పెళ్లి చెప్పులు ఉన్నాయని. చెప్పేయాలా నా ఆన్సర్? చెప్పేసి. నేను ఆన్సర్ చెప్తా కానీ ఒక టాస్క్ ఇవ్వాలి నువ్వు. నేను నీకు ఒక ఆన్సర్ ఇస్తా, చెవులో ఆన్సర్ చెప్తా, వాళ్ళకి అది యాక్టింగ్ చేసి చూపెట్టాలి. అట్లాంటి వద్దు మనకి. వాళ్ళు చెప్పేస్తారు, యాక్టింగ్ చేసి చూపెట్టాలి, వాళ్ళు ఆన్సర్ చెప్తారు. ఇంకొకసారి ఆలోచించి. అరే ఇంకటి ఆన్సర్ ఆలోచిస్తావా? టాస్క్ చేస్తావా? సేమ్ ఉంటారంట. అమ్మాయికి అబ్బాయికి సేమ్ ఉంటది. భయమైతుండాలి. ఐబ్రోస్ కాదు. కొందరికి చిన్నగా ఉంటాయి, కొందరికి పెద్దగా ఉంటాయి, కొందరికి సన్నగా ఉంటాయి, తొట్టుగా ఉంటాయి కదా. మాస్టర్ అడగొచ్చు. మీ దాంట్లో ఎవరైనా సరే నీకు ఆన్సర్ ఇస్తా నేను, అది చేసి చూపెట్టాలి, యాక్టింగ్ చేసి చూపెట్టాలి. టాస్క్ ఒక టాస్క్ చేస్తున్నాడు అన్న. ఇప్పుడు చెవులో చెప్తా నేను నీకు, అది నువ్వు చెప్పొద్దు వాళ్ళకు, వాయిస్ ఇవ్వద్దు. వాయిస్ అంటే ఆన్సర్ వాయిస్ ఇవ్వద్దు, వేరే చెప్పేశారు. ఓకేనా? అట్లా చేతులతో చేసి చూపెట్టాలి. సౌండ్ కూడా వేసుకోవచ్చు కానీ ఆ ఆన్సర్ సరౌండింగ్ చేయొద్దు. ఓకే చెప్తున్నా, దాన్ని ఎట్లా చేసి చూపిస్తావు? yes, రైట్ ఆన్సర్.
నువ్వు ఇంకా వాయిస్ ఇస్తావేమో అనుకున్నా. ఇయ్యను నేను ఇంకా దోమలు పెట్టుకోరని వాయిస్ ఇస్తారా? సరేనా, నీకు ఆన్సర్ చెప్పాలా? ఏంది? క్వశ్చన్ ఏంది నీకు అడిగింది? అమ్మాయికి అమ్మాయికి అబ్బాయికి సేమ్ same ఉంటుంది. ఉంటదన్న. అమ్మాయి అబ్బాయి అన్న ఇంటకెళ్ళి చెప్తున్నాడు. అమ్మాయి. బీబీ అంటున్నాడు, అట్లనే ఆలోచించన్నా అని చెప్పి. అర్థం కాదు. అమ్మాయి ఈ అబ్బాయి ఈ సేమ్ కదా, కామన్. ఓకే, ఇంకో క్వశ్చన్ ఏమో చెప్పినా. ఇట్లా ఏ స్టాఫ్ క్వశ్చన్లు అడిగితే మేము ఏడిస్తాము అన్న అన్నకేమైంది అన్న కాల్కు? అన్న. ఒక అటు సైడ్ చూపెట్టు, కాలు పెట్టిండు. కెమెరా సైడ్ చూపెట్టు. పెద్ద బొక్కల కాలు పెట్టిండు. షాక్ కొట్టింది. పెద్ద బొక్కలడా? షాక్ కొట్టింది. అన్న దగ్గరకు ఉందా? మజాక్ కాదు. అన్న పెద్ద బొక్కల కాలు పెట్టిండంట, ఏంటిదో చూద్దాం. నా ఏ బొక్కల కాలు పెట్టినావు అన్న నువ్వు? కెమెరా అన్న చెప్పండి, ఏ బొక్కల కాలు పెట్టిడు? మరి ఇంత పెద్ద షాకా? పెద్ద బొక్క అది. అన్న మీరేం చేస్తారు అన్న టైంలో? చెప్పొద్దా మరి పెట్టొద్దు పెట్టొద్దు అని? నేను చెప్తే వినడు అవన్నీ. వినడా? చెప్పకుండా పోతాడు అవన్నీ. చెప్పాడు 2 minutes అని పోతాడు. 2 minutes 2 hours అయినా రాడా? ఏం మాట్లాడుతున్నావురా? నరాలు కట్ అయిపోయింది. సరే అన్న, ఓకే, థ్యాంక్ యూ. మ్యాక్స్ గంట సబ్స్క్రైబ్ చేసుకోండి. గంట సింబల్ కొట్టండి టంగ్ టంగ్ అని. ఓకే అన్న, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ వెరీ మచ్.